నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే ఏం పాపా నచ్చినానా నీకు? నేనేం చూడలేదనే, ఓ పులిపెక్కి పోతా అంటావంట కదా. పులిపెక్కిపోతాండానా? తప్పు చేస్తే నేను తప్పు చేయను, ఒకవేళ చేస్తే అప్పుడే కోప్పడు, అప్పుడే దెబ్బలాడు, అప్పుడే మర్చిపో. ఏంటి అర్థమైందా? బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. ఎవరమ్మాయి? ఎవరమ్మాయి? చూసాను. చూసావా? చాలా అందంగా ఉంది. అందంగా ఉందా? అంటే నువ్వు చూడలేదా? నేను చూడలేదు. నీ మీద ఒట్టు. అబ్బా భలే నటిస్తున్నావేంటి? గోదావరి దాటలేదు, 7వ క్లాసు దాటలేదు, కానీ నా తెలివితేటలకు 6వ క్లాస్లోనే చాలా సర్టిఫికెట్స్ వచ్చాయి. ఏంటి సర్టిఫికెట్స్? సర్టిఫికెట్స్? అదేగా నేనంది, సర్టిఫికెట్స్. చిన్ని బేబీ, ముద్దు బేబీ, లవ్లీ బేబీ, నువ్వు నా బేబీ. ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే, తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే, ఒకటే. అయ్యో వస్తామా, పక్కన టీ కొట్టు పెట్టాను, అందరికి ఒక పుట్టి ఇస్తున్నాను, డబ్బులు తీసుకోండి కానీ సుఖీ బావా, సుఖీ బావా. వాడి మాటలన్నా సరిగ్గా ఉన్నాయా? నాకు మెసేజ్ చేశాడు, పాపా చిట్టి తిన్నావా అని. అదేంటి పాపా చిట్టి, కాలిపట్టి, బంకమట్టి అని. చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్ద ఇష్టం, కాస్తేది గాక బామ్మ గోరింటాకు ఇష్టం. పళ్ళోకెళ్ళే వేళ 2 చెళ్ళు అంటే ఇష్టం, బయటేసి నాక ముగ్గులేయడం ఇష్టం. కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం, పక్క ఇంటి పూల ముక్కంటే ఇష్టం, అంతకంటే నేను అంటే నాకు ఇష్టం. కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం. జాను అద్దిరిపోయావు. నీకో విషయం తెలుసా, నేను చూస్తూ బతికేయచ్చు. ఎడమ చేతను
కేదార్నాథ్లో కింద నుంచి పైకి తీసుకెళ్తే 10 రూపాయలు ఇస్తారు. నేను ఈ కాసిన మెట్లకే 5 రూపాయలు ఇచ్చాను. అంటే నేను చాలా మంచిదాన్ని. పెదవిదాతని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. ఎవడ్రా బేవర్సు? నువ్వే బేవర్సు, నువ్వే బొగ్గాడివి. బోగ్గాడ్నా చూసావు కిషోర్ దీని భాష బోగ్గాడ్నంట. అలారం టైం మారిపోతుంది, బుక్స్ మిస్ అయిపోతున్నాయి, బాత్రూమ్ లో ఉంటే బయట డోర్ లాక్ అయిపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. కాలేజ్ స్టాప్ అని ఈ స్టూపిడ్ రింగ్ ఓపెన్ చేయలేకపోతున్నాను. అవును మా లక్ష్మి, సేమ్ నాకు అలాగే జరుగుతుంది. కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే 10 రూపాయలు ఇస్తారు. నేను ఈ కాసిన మెట్లకే 5 రూపాయలు ఇచ్చాను. అంటే నేను చాలా మంచిదాన్ని. ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా ఓ నిన్నే దాచేసి లేవు పొమ్మంటా నీకే నిన్నే ఇవ్వనంట. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా?